నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. ఇరాన్ పై సైనిక చర్యలు ఆపాలని ట్రంప్ ను యుఎస్ సెనేట్ ఆదేశించింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్ తో ఘర్షణలకు దిగకుండా అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన 4 సెనేటర్లు డెమోక్రాట్లతో కలిసి ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు. ఇరాన్ తో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత అమెరికా కాంగ్రెస్ లోని 2 సభలు ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి. అమెరికా సెనేట్ తీసుకున్న నిర్ణయం అక్కడి రాజకీయాల్లో ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ట్రంప్ అధికారాలపై సెనేట్ ఎందుకు ఆంక్షలు విధించింది? ట్రంప్ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఇక ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ చేయడానికి న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. బ్రహ్మిణి, ఇంకా అమెరికా రాజకీయాల్లో ఇది అత్యంత చారిత్రాత్మకమైన ఘట్టమని చెప్పుకోవాలి. ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లిక్ పార్టీకి సెనేట్ లో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఇక సొంత పార్టీ సభ్యుల నుంచే కూడా ట్రంప్ ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత మొదలైందని అనుకోవాలి. ఈ సొంత పార్టీ సభ్యుల మద్దతుతోనే ఈ తీర్మానం నెగ్గడం ట్రంప్ వైఖరిపై కాంగ్రెస్ లో ఉన్న ఒక అసంతృప్తికి ఒక అద్దం పడుతోంది. అక్కడ ఇరాన్ యుద్ధాన్ని నిరోధిస్తూ కూడా యుఎస్ బలగాలను అక్కడి నుంచి కూడా వెనక్కి రప్పించాలంటూ కూడా ప్రవేశపెట్టిన వార్ పవర్ రెజల్యూషన్ సెనేట్ లో 50 నుంచి 48 ఓట్ల తేడాతో ఈ ఆమోదం పొందింది. అయితే ఈ పరిణామం అమెరికా రాజకీయాల్లో ఎలాంటి సంకేతాలను ఇస్తోంది? ఇక ట్రంప్ ఎవరైతే కూడా 4 సెనేట్లు ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారో వీళ్ళందరిపై కూడా ట్రంప్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటుంది? సో మాట్లాడదాము, అడుగులు ఏ విధంగా ట్రంప్ ఉండబోతున్నాయి. రైట్, మనతో పాటు మన్నెం కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. ట్రంప్ అధికారాలపై సెనేట్ ఆంక్షలు, ఇరాన్ తో యుద్ధం నిరోధిస్తూ కూడా ఒక తీర్మానం ఇవ్వడం జరిగింది. రిపబ్లిక్ పార్టీకి చెందిన 4 కీలక సెనేటర్లు కూడా ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా డెమోక్రట్లతో కలిసి ఈ ఓటేశారు. సో ముఖ్యంగా కూడా ట్రంప్ విదేశాంగం, సైనిక విధానాలపై వ్యతిరేకంగా అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఎట్లాగ ఇప్పుడు ట్రంప్ పరిపాలన పైన ఒక రకమైన వ్యతిరేకత మొదలైందనే చూడాలా? ఎట్లా చూడాలి ఈ సంకేతాన్ని? ఇరాన్ మీద ట్రంప్ ప్రారంభించినటువంటి దాడుల్ని అమెరికా జనం వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది ఈ మధ్య వెల్లడైనటువంటి సర్వేలో కూడా చెప్పారు. ఎందుకంటే అనేక భారాలు మోపటం అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. అయితే సెనేట్ కంటే ముందు కాంగ్రెస్ లో ఇలాంటి తీర్మానాన్ని 2 వారాల క్రితం, దాదాపు 2 వారాల క్రితం ఆమోదించారు. ఇప్పుడు సెనేట్ ఆమోదించారు. అయితే దీంతో ట్రంప్ యుద్ధోన్మాదం తగ్గుతుంది కానీ లేకపోతే మరొకని కానీ మనం చెప్పలేము. ఎందుకు అంటే ట్రంప్ ఇరాన్ మీద తాను యుద్ధాన్ని చేశానని చెప్పడం లేదు. యుద్ధం వేరు, మిలిటరీ యాక్షన్ వేరు. మిలిటరీ యాక్షన్ మాత్రమే చేశాను అని చెప్పేసి చెప్తున్నాడు. మిలిటరీ యాక్షన్ చేయడానికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం మరొక దేశం మీద యుద్ధం చేయాలంటే మాత్రం అమెరికన్ పార్లమెంటు ఆమోదం కావాలి. అందుకనే ఆ లోపాన్ని, ఆ వెసులుబాటుని ఆధారం చేసుకొని డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద మిలిటరీ యాక్షన్ పేరుతోటి దాడులు చేశాడు. అయితే ఇప్పుడు చేసినటువంటి తీర్మానం ప్రకారం బలగాలను కూడా వెనక్కి తీసుకురావాలి అనేటువంటి అంశం దీనిలో కీలకమైంది. దాన్ని ట్రంప్ పాటిస్తాడా లేకపోతే ఏదో ఒక సాగుతోటి ఉల్లంఘిస్తాడా అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే ఇజ్రాయిల్ తమ ఆత్మరక్షణ కోసం దాడులు చేశామని చెప్పేసి ఇజ్రాయిల్ చెప్తుంది. అది ఒక నాటకం. ట్రంప్ కూడా అమెరికా ప్రయోజనాల కోసం అమెరికా మీద దాడులు నిరోధించేందుకు లేకపోతే అమెరికా కేంద్రాల మీద దాడులు నిరోధించేందుకు అనేటువంటి సాగుతోనే ఈ దాడులు చేశాడు. అందుకని ఇప్పటికీ ఇరాన్ తోటి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత కూడా మళ్ళా బెదిరిస్తున్నాడు. ఏమని? ఒకవేళ ఇరాన్ గనక ఒప్పంద షరతులను ఆమోదించకపోతే లేకపోతే అమలు చేయకపోతే తిరిగి దాడులు చేస్తాను అనేటువంటి హెచ్చరికలు కూడా కొద్ది రోజుల క్రితం చేయడాన్ని మనం చూసాం. అందుకని ఇది ఒక ఎదురు దెబ్బగానే మనం చూడాలి తప్ప దీంతో మొత్తం ట్రంప్ వెనక్కి తగ్గుతాడు అని కూడా చెప్పలేము.
రెండోది, ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి తీర్మానంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ కి ఇరాన్ తో ఏర్పడినటువంటి వివాదంలో ఒక వే అవుట్, అంటే గౌరవప్రదంగా వెనక్కి తగ్గాలంటే రేపు ఏం చెప్తాడంటే, రెండు ఉభయ సభలు కూడా నా అధికారాలకి కత్తెర వేశాయి గనక అనివార్యమైనటువంటి స్థితిలో నేను వెనక్కి తగ్గాను తప్ప, లేకపోతే ఇరాన్ సంగతి తేల్చేసి ఉండేవాడిని అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి దీన్ని వినియోగించుకునేందుకు కూడా అవకాశం ఉంది. ఇది ఎందుకు చేసింది సెనెట్ లేకపోతే కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్ ఆ, అంటే దిగువ సభ, కాంగ్రెస్ అంటే దిగువ మన లోక్సభ లాంటిది, సెనెట్ రాజ్యసభ లాంటిది. ఇది ఎందుకు చేశారు అంటే నవంబర్ లో జరిగేటువంటి ఎన్నికల్లో అధికార పార్టీకి ఓట్లు అడిగేందుకు ఒక సాకు కావాలి, ఏదో ఒక సాకు కావాలి. ఆ సాకు కోసం డొనాల్డ్ ట్రంప్ అనేక దారులు వెతుకుతున్నారు. ఇది కూడా ఒక దారి. అందుకని ఇవన్నీ వీటన్నిటిని చూసినప్పుడు ఏంటంటే గౌరవప్రదంగా బయటపడి అమెరికన్ ఓటర్ల ముందు నేను ఇరాన్ ముందు తల వంచలేదు, లొంగిపోలేదు అని చెప్పుకునేందుకు అవసరమైనటువంటి ఎత్తుగడలో భాగమే ఇది అనేది నా అభిప్రాయం. ఎస్. సరే, ఇంకొకటి అంటే ఇప్పుడు తీర్మానానికి సొంత పార్టీ వాళ్ళే కూడా అటు ట్రంప్కు వ్యతిరేకంగా కూడా ఓటేసిన పరిస్థితి. నిజంగా అంటే నలుగురు ఎంపీలు అక్కడ ట్రంప్కు వ్యతిరేకంగా వేశారు. రాజకీయ కక్షతోని ఇదంతా చేశారంటే కూడా ట్రంప్ మాట్లాడడం జరుగుతోంది. ముఖ్యంగా ఆ ఎంపీలతో కలిసి వెళ్ళే ఉద్దేశపరంగా ఉంటుందా, లేకపోతే కక్ష సాధింపులకు పాల్పడతారా? ఇంకొకటి, సొంత పార్టీలోనే ఒక తిరుగుబాటుగా కూడా దీన్ని మనం చూడాలా? నెక్స్ట్, ఇప్పుడు గ్లోబల్ ఇమేజ్ పరంగా కూడా ఇప్పుడు అమెరికా ఈ అంతర్గతంగా తీసుకుని దీన్ని బట్టి కూడా మిడిల్ ఈస్ట్ లో కూడా కొంత ఇప్పుడు మొత్తంగా శాంతియుతమైన వాతావరణం అంతా కూడా ఉంటుందా? ఇప్పుడు అమెరికా యొక్క గ్లోబల్ పరంగా కూడా ఎంత ఇమేజ్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అమెరికన్ కాంగ్రెస్ తీర్మానంలో కూడా కొంతమంది రిపబ్లికన్లు ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. అంటే రేపు రిపబ్లికన్లు ఏం చెప్తారంటే, చూడండి మా ట్రంప్ కనుక ఏం చేసినా మేము సమర్థించలేదు, మేము కూడా వ్యతిరేకించాము అని చెప్పేసి ఓటర్ల ముందుకు వెళ్ళడానికి ఇది ఒక సాగు తప్ప మరొకటి కాదు. నిజానికి అటువంటిది ఏదైనా ఉండేట్లయితే మరి బహిరంగంగా ముగ్గురు నలుగురు లేకపోతే వీళ్ళేనా అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అందుకని ఇది ఒక రేర్ ఇన్సిడెంట్, ఒక ఎత్తుగడలో భాగంగా ఇది చేస్తారు. రెండోది, ట్రంప్ తోటి విభేదించేటువంటి ఎంపీలు ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి సందర్భాల్లో ఓటు చేస్తారు. అమెరికాలో ఇది సర్వసాధారణం. మనలాంటి దేశాల్లో పార్లమెంట్ లో కానీ లేకపోతే అసెంబ్లీల్లో కానీ అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు ప్రత్యర్థులతో చేతులు కలిపితే ఇది ఒక సంచలనం లేకపోతే ఒక రాజకీయ సమస్యగా ఉంటుంది. అమెరికన్ పార్లమెంట్ లో డెమోక్రాట్ల అధికారంలో ఉన్నా రిపబ్లికన్ అధికారంలో ఉన్నా కానీ సొంత పార్టీ లేకపోతే అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అందుకని ఇది అక్కడ పెద్ద సంచలనాత్మకమైనటువంటి విషయం కాదు. ఏమైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ కి ఇరాన్ మీద దాడులు చేసేటువంటి అవకాశాలన్నీ కూడా ఒక్కొక్కటి మూసుకుపోతున్నాయి. అతని యొక్క ప్రత్యేక అధికారాలు ఇప్పటికే ఉన్నాయి. అయితే జనంలో ఇలాంటివన్నీ కూడా ఒత్తిడి తెచ్చేందుకు తోడ్పడతాయి. ఆ మేరకు ఈ తీర్మానాన్ని ఆహ్వానించాల్సిందే అనేది చెప్పవచ్చు. ఇంకొకటి సార్, అంటే ఇరాన్ యుద్ధానికి అమెరికన్ ప్రజల్లో ఒక మద్దతు కూడా తగ్గిందని పలు సర్వేలు కూడా సూచిస్తున్నాయి. అందుకనే సొంత పార్టీలో ఉండే ఎంపీలే ట్రంప్ కి కూడా వ్యతిరేకంగా ఓటేశారు, ప్రజల నుంచి ఆదరణ తగ్గిపోవడం వల్లే అంటూ కూడా కొంత విశ్లేషణలు వస్తున్నాయి. నేను చెప్పింది అదే. ఎందుకంటే రిపబ్లికన్ కొంతమంది వ్యతిరేకంగా ఓటు చేయడం అంటే వాళ్ళు రేపు జనం ముందుకెళ్ళి చూడండి మా ట్రంప్ చేసిన దాన్ని మేము కూడా వ్యతిరేకించాము, అందుకని మీరు మమ్మల్ని రిపబ్లికన్ పార్టీగా మీరు వ్యతిరేకించవద్దు, ట్రంప్ ను మీరు విభేదించవచ్చు అని చెప్పేసి తర్కం చేయడానికి, వాదించడానికి, ఓటర్ల ముందుకు వెళ్ళడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద చూసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి చర్యలు అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ మిలిటరీ ఇండస్ట్రియల్ కార్పొరేట్స్ వాళ్ళు సంతోషిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆయుధాలన్నీ కూడా అమ్ముడుపోయాయి. మళ్ళా కొన్ని $1 బిలియన్ మేరకు
ఒక దాదాపు ఏడాది 2 సంవత్సరాల పాటు ఆ మిలిటరీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ కి పని కల్పిస్తాయి, లాభాలు తెస్తాయి. అందుకని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ సామాన్య జనం బలైపోయారు. ఆ బలైపోయినటువంటి జనం రేపు ఏ విధంగా రిపబ్లికన్ పార్టీ మీద తీర్పిస్తారు అంటే ఓటమి ఖాయం, అంటే మెజారిటీ కోల్పోవడం ఖాయం అనేటువంటిది ఇప్పటికే వస్తున్నది. అయితే అది ఎంత పెద్ద ఆ, ఉదంతంగా అంటే ఎంత ఎక్కువ మెజారిటీని కోల్పోతారు, లేదా ఓట్ల రీత్యా ఎంత ఎక్కువ కోల్పోతారు అనేటువంటిది మనం చూడాల్సింది. అంటే చాలా వ్యూహాత్మకంగానే ఇప్పుడు ట్రంప్ యొక్క ఆలోచనలు కానీ అడుగులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే కూడా ఆంక్షలు చట్టపరంగా తీసుకుందో దీన్ని సవాల్ చేస్తూ కూడా ట్రంప్ చట్టపరంగా వెళ్ళే అవకాశం ఒకటి ఉందా? లేకపోతే ఇప్పుడు ఈ ట్రంప్ వైఖరి ఎట్లా ఉండబోవచ్చు సార్? నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన ఆంక్షలను ఆయన అమల్లో పెట్టుకునే ఉంటాడా, లేకపోతే ఆయన విభేదిస్తాడా, ఎట్లా ఉండొచ్చు? విభేదించడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు అంటే ఒక హీరోగా నిలబడాలి అంటే, అమెరికా సామాన్యుల ముందు నిలబడాలంటే, ఇదిగో అమెరికాకు ప్రమాదం వచ్చింది కనుకనే నేను ఇలా చేశాను, నాకున్నటువంటి ప్రత్యేక అధికారాలతోటి నేను ఇరాన్ మీద దాడి చేశాను, అవసరమైతే నేను మళ్ళా చేస్తాను అని చెప్పుకునేందుకు కూడా ట్రంప్ అవసరమైనటువంటి ఆయుధాలను ఎంచుకుంటున్నాడు. దానిలో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకని ఈ తీర్మానం మీద గతంలో చేసినటువంటి కాంగ్రెస్ తీర్మానం మీద కానీ ఈ తీర్మానం మీద కానీ, నిజానికి ఈ తీర్మానం ఇవాళ సాంకేతికంగా ఇవాళ చేశారు తప్ప, ఇలాంటి తీర్మానం పెట్టాలి అనే దానికి జరిగినటువంటి ఓటింగ్ లో కూడా అప్పుడు రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కూడా అనుకూలంగా ఓటు వేశారు, ఇంతకు ముందు దాదాపు నెల రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాల్లో. అందుకని ఇవన్నీ సాంకేతికంగా జరిగిన వ్యవహారం తప్ప, నిజానికి ఇరాన్ మీద ఉదాహరణకి మనం చూడండి, పోయిన శుక్రవారం నాడు జేడి వ్యాన్స్ జెనీవా వచ్చి ఒప్పందం మీద సంతకాలు చేస్తాడని చెప్పారు. సంతకాలు జరిగాయా? జరగలేదు. జరగకపోగా ఇప్పుడు ఏం చెప్తున్నారు, మళ్ళా సంప్రదింపుల ప్రక్రియ అనేటువంటిది ఇప్పుడు మొదలు పెట్టారు. మరి ఎందుకని సంతకాలు చేయలేదు? డొనాల్డ్ ట్రంప్ వర్చువల్ గా సంతకాలు చేశాడు, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ చేశాడు. జేడి వ్యాన్స్ వచ్చి అక్కడ పత్రాల మీద సంతకాలు చేస్తారని చెప్పాడు. ఇంతవరకు ఆ సంతకాలు జరగలేదు. ఇప్పుడు మళ్ళీ చర్చలు. ఆ చర్చల్లో కూడా ఏం చెప్తున్నారు, ఒప్పంద అంశాలకి భిన్న భాష్యాలు. అమెరికా వాడు ఒకటి చెప్తా ఉంటే ఇరాన్ వాడు ఒకటి చెప్తున్నాడు. అందుకని ఇవన్నీ కూడా నేను అనుకోవటం ఏంటంటే, ఇప్పుడు 60 రోజులు అంటే ఆగస్టు 31 వరకు ఎంతో గడువు ఉన్నది. ఈ 60 రోజులు కాదు, ఇంకొక 120 రోజులు అంటే అమెరికా ఎన్నికలు నవంబర్ లో జరిగేటువంటి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఈ తాత్కాలిక ఒప్పందం, ఈ గడువులు ఇలా పెంచుకుంటూ పోయేటువంటి క్రమం కనిపిస్తా ఉంది. ఫైనల్ గా ఏది కూడా చేసేటువంటి అవకాశాలు కూడా దాదాపుగా లేవు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే $300 బిలియన్ తోటి ఇరాన్ ని మేము పునరుద్ధరిస్తాము, దాని ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాము అనేటువంటి అంశం ఒప్పందంలో ఉంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే ప్రజల సొమ్ముని మీరు తీసుకెళ్లి ఇరాన్ లో ఖర్చు ఇప్పుడు ఒకవేళ ఇరాన్ పునర్నిర్మాణానికి ఆ దేశానికి నిధులు గాని ఒకవేళ కేటాయిస్తే అమెరికా ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది సార్. మరి ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు ఎలక్షన్స్ టైం అప్పుడు కూడా ఇంకొక దేశాన్ని పునర్నిర్మాణానికి నిధులు కేటాయించే అవకాశం ఒకటి ఉందా? ఇంకొకటి అంటే అమెరికా అధ్యక్షుడికి ఇప్పుడు ఏవైతే కూడా యుద్ధ అధికారాలు పరిమితం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? మొత్తంగా కూడా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంత అందరూ ఇబ్బంది పడడానికి కారణం యుద్ధం వల్లే. సో ఒక దేశ అధ్యక్షుడికి, అమెరికా అధ్యక్షుడికి మొత్తంగా కూడా యుద్ధాధికారాలు ఇవ్వటం, పరిమితం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇంకొకటి జాతీయ భద్రతా అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ అక్కడ జోక్యం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జోక్యం ఇప్పుడు భద్రత అమెరికాకు ముప్పు వచ్చింది అని గనక అని ఆ పేరుతో గనక చేస్తే అమెరికన్ సాధారణ ఓటర్లలో కూడా నిజమే కావాలని నమ్మేటువంటి సెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అదే చెప్తున్నారు. లేకపోయేట్లయితే ఇరాన్ దగ్గర దాదాపు 12,000 కిలోమీటర్లు ఇరాన్ కిను అమెరికాకి మధ్య దూరం. మరి అంత దూరం ప్రయాణించేటువంటి క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయా? లేవనే సంగతి అందరికీ తెలుసు. అయినప్పుడు దాని దగ్గర వైమానిక దళం లేదు, అందరికీ తెలుసు. ఉన్నటువంటి నౌకాదళాన్ని దాదాపు నాశనం చేశారు. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? క్షిపణులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా గరిష్టంగా 1000 కిలోమీటర్లు లేదా 1500 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలిగేటువంటివి ఉన్నాయి. అటువంటి ఇరాన్ నుంచి
అమెరికాకు ముప్పు వచ్చిందని చెప్తే ఎవరు నమ్ముతారు? ఇది ఇవన్నీ సమస్యలు. రెండోది, ఇప్పుడు ట్రంప్ ఒప్పందంలో భాగంగా $300 బిలియన్ ఖర్చు పెడతాను అంటే ఇది కూడా అమెరికన్ కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకే. ఎందుకని ఆ నిర్మాణ కాంట్రాక్ట్లు అవన్నీ కూడా దక్కేది అమెరికన్ కంపెనీలకే. అది వేరే వేరే కంపెనీలకు ఇవ్వరు కదా. రైట్ అందుకని ఆ విధంగా యుద్ధం చేసి అమెరికన్ ఆయుధ పరిశ్రమలకి లాభం చేకూరుస్తున్నారు. ఇప్పుడు ప్రజల సొమ్ముతోటి పునర్నిర్మాణం పేరుతోటి మళ్ళా ఇరాన్ లో అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్లకి కాంట్రాక్ట్లు అప్పగించేటువంటి ఎత్తుగడ కూడా దీనిలో ఉంది. అయితే సెంటిమెంట్ గా మన సొమ్ముతోటి మళ్ళా మనమే దాడి చేయటం ఏంటి, మనమే కొట్టడం ఏంటి, కొట్టి మనమే మళ్ళా మన ఖర్చుతోటి చికిత్స చేయటం ఏంటి అనేటువంటి ఒక రైట్ సెంటిమెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మన్నెం కోటేశ్వరరావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.